ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆరుగొండ్ల గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. అన్నసమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆరుగొండ్ల గ్రామం నూకల బుల్లయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆరుగొండ్ల గ్రామ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అని ఒకసారి ఆయన నొక్కించేద్దాం, తర్వాత ఇద్దరు ఆయన ఈరోజు నూతన సంవత్సరాన్ని స్వాగతించే క్రమంలో డిసెంబర్ 31న హద్దు దాటితే చర్యలు తప్పవని భీమడోల్ సీఐ యూజే విల్సన్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం భీమడోల్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐ మదీనా భాషాతో కలిసి సీఐ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ భీమడోల్ సర్కిల్ పరిధిలోని ద్వారకా, తిరుమల, భీమడోల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇంటి వద్దనే నిర్వహించుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి వాహనాలు నడిపినా, బైక్ సైలెన్సర్లు తీసేసి అధిక శబ్దాలతో బైక్ స్టంట్లు చేసినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. భీమడోలు సర్కిల్ పరిధిలో ఉన్న ద్వారకా, తిరుమల, భీమడోలు మండలంలోని ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. పోలీసు వారి తరపు నుంచి 31వ తారీఖు రాత్రి ఎవరైతే నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలికే హడావిడిలో ఉంటారో మీరంతా చేసుకునే సెలబ్రేషన్స్లో ఒక విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ 31st నైట్ ఎండింగ్ ఏదైతే సంవత్సరాంతాన్ని చక్కగా ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేస్తూ మీ ఇళ్లలోనే ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినా, మరొక రకంగా ఎంజాయ్ చేసినా ఇంట్లో నుంచే ఉండి చేసుకుంటే మంచిది. అది బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తూ తాగి సైలెన్సర్లు తీసేసి బళ్ళ మీద తిరిగేవాడికి మాత్రం ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం పోలీస్ వారి తరపు నుంచి. తాగి వాహనం నడిపితే వారికి 10,000 రూపాయలు జరిమానాతో పాటుగా 20 రోజులు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మీరంతా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ పికెట్స్ ఉంటాయి, పోలీస్ టీమ్స్, మొబైల్ టీమ్స్ తిరుగుతూ ఉంటాయి. ఎవరు ఎక్కడ ఆపినా మిమ్మల్ని ఏం చేసినా కూడా మీరు ఇమ్మీడియట్గా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది నూతన సంవత్సరంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా, సంతోషంతో, సమాధానంతో మంచిగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని పోలీసు వారి తరపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సాటివారిపై ప్రేమ, దయాగుణం యేసుక్రీస్తు తెలిపిన మార్గమని వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పెంటపాడులో ఆయన స్వగృహం వద్ద క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. షారోన్ మందిర సంఘ కాపరులు సోత్రం రాజు అందరి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పేదలకు, వృద్ధులకు పలు సేవ కార్యక్రమాలు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల సమక్షంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా బీసీ సంఘ నాయకులు, వార్డు సభ్యులు బర్ల జయరాంబాబు, రెడ్డి శ్రీను, బస్సుల శ్రీనివాసరెడ్డి, పార్టీ యూత్ జిల్లా నాయకులు కొవ్వూరి భాస్కర్ రెడ్డి, కర్రి పృథ్వీకుమార్ రెడ్డి, కొలుపూరి శివకిరణ్, బండారు రాంబాబు, ఉన్రాజవరపు రాజు, మోకమట్ల శ్రీను పాల్గొన్నారు. మన జీసస్ కోరుకునేది ఏంటంటే ఎదుటివారిని ఎంత శత్రువునైనా ప్రేమించమని. అలాగే మా సహచరులందరూ కూడా జీవితకాలం అంతా కూడా సుఖ సంతోషంగా, అలాగే అందరూ కూడా ఇరుగు పొరుగు, బంధువులు, మిత్రులు, సహోదరులు, విరోధస్తులు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, అలాగే రాబోయే రోజుల్లో వైసీపీకి సంబంధించి ఎంపీటీసీనైన నేను నా ఆరోగ్యం గురించి, నా శ్రేయోభిలాషులు ఎంతమంది వాళ్ళ ఆశీస్సులు నేను కోరుకుంటూ రాబోయే రోజుల్లో మన వైసీపీ పార్టీని తప్పనిసరిగా బలోపేతం చేయాలి. మన కార్యకర్తలందరూ కూడా ఏకాగ్రతతో, జ్ఞానంతో, ఆలోచన విధానంతో మంచిగా ఆలోచించి మనం ఎదరికెళ్ళాలని
అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా నానే పదం కాకుండా అందరూ కూడా ప్రతి ఒక్కొక్క నాయకుడు కూడా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా మా రెడ్డి సూరిబాబు గారు క్రిస్మస్ సందర్భంగా చక్కగా పాస్టర్ గారితో దైవ ప్రార్థన చేయించి అందరికీ కూడా మంచి విషయాలు తెలుసుకునేలాగా మంచి మార్గంలో వెళ్ళేలాగా ఆయన చక్కని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా తన స్నేహితులు అలాగే బంధువులతో కలిపి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మనిషి ఏదైనా సరే ముందుకెళ్ళాలంటే ఒక మంచి భావన ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రార్థనల ద్వారా. ఎందుకంటే అన్ని మతాలు ఒకటే, అందరం సోదర భావంతో ఉండాలన్న కాంక్షతో ఆయన చెప్పిన సూత్రాలు మన రెడ్డి సూరిబాబు గారు పాటిస్తూ అందరినీ పెంటపాడులో కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ఆయన ముందుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తికి మంచి ఆరోగ్యం భగవంతుడు ఇచ్చి ఆయన తొందరగా అనారోగ్యం నుంచి కోలుకుని మళ్ళీ పూర్వం వలె రాజకీయాల్లో చురుకుగా పాల్గొవాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎంపీటీసీ సభ్యులైనటువంటి రెడ్డి సూరిబాబు గారు ఇంటి దగ్గర క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ నాయకుల్ని అలాగే పెద్దలని అందరినీ కూడా పిలిచి విందుని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి అందరినీ కలుపుకెళ్తూ మంచిగా వచ్చే సంవత్సరం అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఆయన ఇలాగ సెలబ్రేట్ చేయడం అందరికి కూడా చాలా శుభసూచకం. ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడి చక్కగా వచ్చే సంవత్సరం ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఇలాగే పార్టీకి అండాదండగా ఉండి పార్టీని మంచి పొజిషన్లో పెట్టే విధంగా ఆయన కృషి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జీకే ఆనంద్ తండ్రి గురజాడ కనకారావు 95వ జయంతిని సాలిపేట శేషమహల్ రోడ్లో బుధవారం రామాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. గురజాడ కనకారావు సేవలను కొనియాడారు. కేక్ కటింగ్, పేదలకు అల్పాహారం, వస్త్రదానం జరిపారు. జీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో లెపర్సీ కాలనీలో అన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురజాడ ఆనంద్ కుమార్, శశికళ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, సాయిరాం క్లాస్ షోరూం అధినేత సిరపు అప్పారావు, బీజేపీ నరసాపురం మీడియా ఇన్ఛార్జ్ నర్సి సోమేశ్వరరావు, పెంటపాడు మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ పొన్నాడు సత్యనారాయణ, జనసేన నాయకురాలు, మహిళా కార్యకర్త గిరి కుమారి తదితరులు పాల్గొన్నారు. గురజాడ కనకారావు జీవితపు విలువలను కొనియాడుతూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించాలని, వారి ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గురజాడ శశికళ, ఎర్రోజు సుబ్రహ్మణ్యం, మోజీబ్, కడియం ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. జీకే ఆనంద్ గారు తండ్రి గారి కనకారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక కొత్త వారవాడికి శ్రీకారం చూడడం జరిగింది. వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు కార్యక్రమం మన రామాలయం దగ్గర నిర్వహించడం జరిగింది. దీన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా వారి తల్లిదండ్రులు ఇలా పుట్టినరోజు కార్యక్రమాలు వారి దగ్గరలో ఉన్న మన గుళ్ళల్లో చేసుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మా నాన్నగారు ఆకాశ నరసింహమూర్తి గారు, కనకారావు గారు మంచి స్నేహితులు. వాళ్ళకున్న అభినవ సంబంధంతో వారు నన్ను పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం నేను కూడా హాజరవడం జరిగింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చి అక్కడ నిలబడి ఆ కష్టాల్లో ఇన్వాల్వ్ అయ్యి కష్టాలు తీర్చడానికి ముందు ఉండే వ్యక్తి మా సోదరుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జీకే ఆనంద్ గారి తండ్రి గారి జన్మదినం అంటే ఆయన 95వ జయంతి పుట్టినరోజు. ఆ సందర్భంగా మీ అందరికీ కూడా దుప్పట్లో అంటే చలికాల భోజనాలు పెట్టి దుప్పట్లు ఇవ్వాలని ఆలోచన చేయడం. ఎందుకంటే ఆయన చెప్పేదానికంటే మీరు చెప్పిందే ఆయన పట్ల మీ ప్రేమ ఏంటనేది నాకు తెలిసింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు మేము ఉన్నాం, మమ్మల్ని ఒక చీఫ్ గెస్ట్గా పిలుస్తారు. ఇక్కడ మీకు దుప్పట్లు పనిచేసి అంటే ఆయన ఇచ్చిన దుప్పట్లే, మా దుప్పట్లు కాదు, ఆయన ఇచ్చిన దుప్పట్లే మేము పనిచేసి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాం, మళ్ళీ మేము మర్చిపోతాం. కానీ ఆయన అలా కాదు, ప్రతి సంవత్సరం మీకు ఏదైనా సమస్య వచ్చినా, ఒకవేళ ఒక కరెంట్ లేకపోయినా, ఒక వాటర్ లేకపోయినా, ఎవడన్నా మీ షెడ్ పీకేస్తున్నా అన్నిటిలో కూడా మీకు అండగా మరి ఆరోగ్యం విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ నిరంతరం మీకు తలలో నాలుగులా ఉండే మరి మంచి వ్యక్తి. జీకే జ్యువెలర్స్ అధినేత జీకే ఆనంద్ గారు ఈ మధ్యకాలంలో వాళ్ళ నాన్నగారు మరి స్వర్గస్థులైనారు.
వాళ్ళ నాన్నగారికి ఇవాళ ఈ రోజున మరి వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు 95వ పుట్టినరోజు మరి ఘనంగా ఇక్కడ ఆయన అత్యధికంగా ప్రేమించే ఆ రాముల వారి చెంతన ఇవాళ అన్నదాన కార్యక్రమం వస్త్రదాన కార్యక్రమం కూడా రెండు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి నిజంగా ఇలాగా భావితరాలకు ఇలాంటి అందివ్వాలని మనం ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులకు ఎవరు చేసేవాళ్ళు కనపట్లేదు ఈ రోజుల్లో. మరి ఆనంద్ గారు నిజంగాను నేను చాలా చాలా సంతోషిస్తాను ఆయన చేసి చూసి. అలాగే వాళ్ళ శ్రీమతి గారు కూడా వీళ్ళ తల్లిదండ్రులు అంటే ఆవిడకి ఎంతో అత్తగారి మీద కానీ మాంగారి మీద కానీ ఎంతో భక్తి. మరి ఆవిడ పుట్టింటోళ్ళు ఆవిడ ఎలా చూస్తుందో తెలియదు, కానీ నెట్టింటోళ్ళ మట్టుకి ఆవిడ నిజంగా చూసే విధానం మట్టుకి చాలా సంతోషం అండి. మరి ఇది చూసి చాలామంది నేర్చుకోవాలి. నా తండ్రి గారైనటువంటి గురజాల కనకారావు గారు పుట్టినరోజు జన్మదినోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా మరి జాతస్య మరణ ధ్రువని ఇవాళ మా ముందు ఆయన లేకపోయినప్పటికీ కూడా పుట్టిన తర్వాత ఆయన ఎలా బతకాలనేది మాకు అందరికీ నేర్పి మాకు ఒక మంచి మార్గాలు చూపి సమాజం పట్ల అదేవిధంగా జీవితం పట్ల అదేవిధంగా జీవనం పట్ల బాధ్యతలు నేర్పేటువంటి నా తండ్రి గారిని నిరంతరం గుర్తించుకుంటూ వారి యొక్క అడుగుజాడలో నడుచుకుంటూ ఇవాళ వారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తాడేపల్లిలో మేమైతే ఏర్పాటు చేసినటువంటి ఏదైతే జీకే ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయబడిన లెపర్సీ కాలనీలో ఉన్నటువంటి ఆ యొక్క లెపర్సీ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దాదాపు 40 మందికి అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వారందరికీ కూడా వస్త్రదానం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా సాలిపేట శాశ్మాల్ రోడ్లో మన రామ మందిరం దగ్గర మరి ఈ యొక్క కార్యక్రమం జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మొదటిసారిగా ఇక్కడ వేడుక చేసుకోవడం జరుగుతుంది. భీమడోల్లో న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసి దివ్యాంగులకు దుప్పట్లు తహసీల్దార్ రమాదేవి పంపిణీ చేశారు. దివ్యాంగులను ఆదుకోవడమే పరమత ధర్మమని భీమడోల్ తహసీల్దార్ బి రమాదేవి అన్నారు. అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో భీమడోల్లో ముందస్తుగా 2026 నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు మామిడిపల్లి కృష్ణకుమారి అధ్యక్షత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేక్ కట్ చేశారు. శ్రీ మాధురి జూనియర్ కళాశాల, పాలేటి విద్యా సంస్థ, గీతాంజలి కళాశాలల ఆర్థిక సాయంతో దివ్యాంగులకు దుప్పట్లు, పండ్లు, భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్లు కె ప్రేమ్ కుమార్, శ్యామ్, గౌతమ్, ప్రిన్సిపాల్ పి బాలు, శ్రీనివాస్, దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మామిడిపల్లి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. భీమడోలు మండలం ఈ చుట్టుపక్కల ఆంధ్ర నుంచి వచ్చారనుకుని అనుకున్నాను నేను, కానీ కాదు, మన జిల్లాలో వేరే వేరే దగ్గర నుంచి ఆటోలు వేసుకుని మరీ వచ్చారు. అంటే ఏంటంటే ఇది మీ యునైటీ అనేది చూపిస్తుంది. ఇక్కడ చాలా బాగుందంటే అందులో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే రెగ్యులర్ వర్క్ కన్నా మీకు ఇచ్చిన బిరుదు ఏంటి, ఈ బిరుదు అది బాగుంది. సో మాకన్నా కూడా ఏదైనా చిన్న ఆలోచన కూడా మా ఐక్యూ లెవెల్ నుంచి ఎక్కువ ఇంటెలిజెన్స్ అయితే ఏంటి, లేదంటే ఆలోచనలు అయితే ఏంటి, రెగ్యులర్ వాళ్ళు చేసే దానికన్నా కూడా విభిన్న ప్రతిభావంతులు ఇంకా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. ఇది నేను ట్రస్ట్ చేస్తాను ప్రతిసారి కూడా. కాబట్టి ఈ రోజు మానవ సేవ మాధవ సేవ అంటే మనం అది కూడా మనం తెలుగులో ఆర్గనైజ్ చేస్తాం సింబాలిక్ గా. సో మనం మనుషులకి సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టే. దేవుడికి సేవ చేస్తే మనుషులకి సేవ చేసినట్టు కాదు. దేవుడికి మనం ఇచ్చే ఏదైతే ప్రసాదాలు, పాలు అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు మనుషులు ఇచ్చినట్టుగా దేవుడికి తర్వాత ప్రసాదాలను మనం ప్రేరిస్తాం. అది మీకు ఇచ్చేది ఖచ్చితంగా అది దేవుడు రాసి ప్రేరిస్తాయి ఎవరికైనా కూడా. సో యూఎన్ సందర్భంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకోవాలి, అందరూ తెలియజేసుకుంటూ మనం కూడా దివ్యాంగులు అందరితో పాటు సాటి మనం కూడా మా సామాన్య వ్యక్తుల కన్నా మనం కూడా ఎక్కడ తీసుకోలేదని ప్రతి ఒక్కరికి కూడా మేము ఆటల్లో కానీ ప్రతి పనిలో కానీ మాకు ఉండే శక్తి మాకు ఉందని చెప్పి అందరికీ తెలియజేసి చాలా వరకు మన వరల్లో కూడా మనం చాలా చంద్రబాబు గారు కానీ లేకపోతే మన ఎంపీ కూడా మోడీ గారు కానీ అందరూ కూడా మనం మెచ్చుకున్నారు. ఎందుకంటే ప్రతి రంగంలో మనం ఉన్నాం. మనకి విత్తిన్న ప్రతిభావంతులు మనకి ఎందుకు ఇచ్చారంటే మనకి అవయవ లోపం ఉంది, కానీ మనకి మానసిక లోపం అనేది లోన్ లేదు. తాడేపల్లిగూడెం భవిత కేంద్రంలో పేరిచర్ల మురళీకృష్ణంరాజు పుట్టినరోజు, పేరిచర్ల ఫౌండేషన్ ఆవిర్భావ దినోత్సవం, నూతన సంవత్సరం పురస్కరించుకుని డైమండ్స్ లయన్స్ క్లబ్ సభ్యులు సాయిరాం అధ్యక్షతన చిన్నారులతో కేక్ కట్ చేసి బహుమతులు అందించారు. చలి తీవ్రత దృష్ట్యా ఉలెన్ రగులు అందించారు. ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ లయన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు స్ఫూర్తితో విద్యార్థులకు, దివ్యాంగులకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఎర్ర ఆంజనేయ స్వామి, తమ్మాబద్దుల సత్యనారాయణ, కొప్పెల్ల సత్యనారాయణ రాజు,
కుందుం వెంకటేశ్వరరావు, సుబ్బారావు గుప్తా, అభయం లయన్స్ సభ్యులు ధనలక్ష్మి, ఉపాధ్యాయులు చంద్రకుమారి, బాల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా మరియు పేచర్ల ఫౌండేషన్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని దివ్యాంగుల పిల్లల సమక్షంలో కేక్ కట్ చేయించి దివ్యాంగుల పిల్లలకు విద్యా సామాగ్రి అందజేయడం జరిగింది. పేచర్ల మురళీకృష్ణరాజు నేను సైతం అంటూ పేచర్ల ఫౌండేషన్ స్థాపించి మదర్ తెరీసా ఆశయానికి అనుగుణంగా తీసుకొని ఎంతోమంది విద్యార్థులకు మరియు దివ్యాంగుల పిల్లలకు నేను ఉంటానని తాడేపల్లిగూడెంలో భరోసా కల్పిస్తున్నారు. మరి మురళీకృష్ణరాజు గారు ఇలాంటి పిల్లల ఆశీస్సులు, ఆ దేవుని ఆశీస్సులతో ఐశ్వర్యాలతో ఇంకా ఎంతో మందికి ఆదర్శమై సేవలు భగవంతుడు వాళ్ళకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. పెంటపాడు మండలం పరిమెళ్ల మాజీ సర్పంచ్ మజ్జి సంఘం నాయుడు మంగళవారం రాత్రి మృతి చెందారు. బుధవారం ఆయన అంత్యక్రియలు పరిమెళ్లలో జరిగాయి. సంఘం నాయుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకులుగా పనిచేశారు. ఒకసారి ఉప సర్పంచ్గా, వరుసగా 2 పర్యాయంలో సర్పంచ్గా పనిచేశారు. ఆయన ఎక్కడ ఉన్నా అక్కడ సందడిగా ఉండేది. పరిమెళ్ల గ్రామ అభివృద్ధికి కృషి చేశారు. ఆయన గత 15 నెలలుగా తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ముందు రోజే పరిమెళ్ల తీసుకొచ్చారు. బుధవారం ఉదయం సంఘం నాయుడు భౌతిక కాయాన్ని మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు, కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ, పసల అచ్యుతం, జడ్పీటీసీ తదితరులు, మాజీ సభ్యులు ఆకుతీగపాడు బాబు, కిలపర్తి వెంకట్రావు, ముదునూరు సొసైటీ అధ్యక్షులు దాసరి అప్పన్న, పసల చంటి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. బాగా మంచి స్నేహితుడు, ఏ కార్యక్రమమైనా ముందుండేవాడు, వెనుదండుగా ఉండేవాడు. అతను నిజంగా ఈ గ్రామం అభివృద్ధి చెందిందంటే మనందరూ తలుసుకోవాలమ్మా. ఈ గ్రామం అభివృద్ధి చెందిందంటే మన సంగనాడు గారి వల్లే అభిందని తప్పనిసరిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ధైర్యంగా కుటుంబ సభ్యులు చాలా ధైర్యంగా ఉండాలి అని సంగనాయుడు గారు ప్రతి రాజకీయ వ్యక్తికి కూడా నాయకులు, పెద్ద పెద్ద నాయకులకి చనువుగా వెళ్ళి ఇంట్లో కూర్చుని మా గ్రామానికి ఏం చేస్తామని చెప్పి దండుగడికి నాయకులు ఈరోజు చాలా కరువయ్యారు. మనకి ఎవరు స్వార్థం వాళ్ళదే, స్వార్థం లేని వ్యక్తి సంగనాయుడు గారు. ఎందుకంటే ఆయన ఇంట్లో ఎలా ఉన్నారో మాకు తెలియదు. నా దగ్గరికి వచ్చారు, మాకు ఆ గ్రాంట్ కావాలి, ఈ చెరువు కావాలి, ఆ రోడ్డు లేదండి, ఆ బీసీలకి రోడ్ వేసి మళ్ళీ ఆ బీసీలు వేసాక ఓసీలు నేను వేయట్లేదు అనుకుంటున్నారండి అని మళ్ళీ వంకబెట్టి ఇంకో గ్రాంట్ తెచ్చే వ్యక్తి సంగనాయుడు గారు అనమాట. అటువంటి నాయకులు చాలా అరుదు. ఎప్పుడూ ఆయన లైన్ రోడ్ కూడా చాలా కనబడుతుంది గ్రామానికి కానీ మాకు కానీ అందరికి కూడా. అలా కుటుంబాలందరికీ శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఉంగుటూరు నియోజకవర్గం వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పీఏసీ సభ్యులు పుప్పాల వాసుబాబు జన్మదినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద చేబ్రోలు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. వృద్ధులకు పండ్లు పంచారు, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాజీ సొసైటీ అధ్యక్షులు ఎలిశెట్టి పాపారావు బాబ్జీ మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధిలో వాసుబాబు పాత్ర గొప్పదని, గ్రామాల్లో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలులో వాసుబాబు వ్యవహరించిన తీరు నేడు గ్రామాల్లో కనబడుతుందని, అటువంటి గొప్ప నాయకుడి పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం తమకు ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఏటా వాసుబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల రాజా, కరణం బుజ్జి, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పుప్పాల వాసుబాబు గారి జన్మదినోత్సవ వేడుకల్ని చేబ్రోలు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా రోగులకు, వృద్ధులకు పళ్ళు, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కేవలం చేబ్రోలుకే కాకుండా నియోజకవర్గ స్థాయిలో అన్ని చోట్ల కూడా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉంగుటూరు గ్రామంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని, మరి ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఒక అత్యంత నిజాయితీపరుడైనటువంటి, సేవా తత్పరుడైనటువంటి పుప్పాల వాసుబాబు గారికి మరి ఈ విధంగా ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవడం అనేది మేము చాలా ఆనందదాయకంగా చెప్పుకుంటున్నాము. ఎందువల్లంటే ఆయన చేసినటువంటి 5 సంవత్సరాల్లో గ్రామంలో ప్రతి గ్రామాన్ని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆ దేవుడు అష్టైశ్వర ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ వాణి పబ్లిక్ స్కూల్ క్యాలెండర్ను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో బుధవారం వాణి విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వాణి పబ్లిక్ స్కూల్ అధినేత వాణికృష్ణ, జనసేన నాయకులు పైబోయిన వెంకటరామయ్య, జాగబతుల బాలాజీ, ఉపాధ్యాయులు ఎం రాజాబాబు, జాగర్లపూడి వెంకటకృష్ణమోహన్, సుస్మిత, వాణి విద్యార్థులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఏపీటీఎఫ్ 2026 నూతన క్యాలెండర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బివి నారాయణ, లంక రాజు, నాగరాజు శ్రీనివాస్, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైపు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పెంటపాడు మండలంలో పెంటపాడు మసీద్ వద్ద 5 లక్షల వ్యయంతో డ్రైన్కు, మీనవల్లూరు గ్రామంలో 10 లక్షల వ్యయంతో శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు పూలబాబి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దాసరి అప్పన్న, కొనకల హరినాథ్, కసిరెడ్డి మధులత, కొవ్వూరి లక్ష్మణరెడ్డి, చామన సురేష్, చామన శేషు, దాసరి శ్రీను, గుబ్బల నాగరాజు, పిల్లి సత్యనారాయణ, పాతూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సెకండ్ వార్డులో డ్రైనేజీ సాయిబులు ఇంటి దగ్గర నుండి చోడిశెట్టి రామచంద్రరావు గారి ఇంటి వరకు డ్రైనేజీ నిమిత్తం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 20 లక్షలు శాంక్షన్ చేశారు. కానీ జనసేన పార్టీలో ఉండగా బాహుబలి అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పెంటపాడు గ్రామాన్ని డ్రైనేజీలతోటి నిజంగా నిర్మించి ఆయన ఆధ్వర్యంలోని డ్రైనేజీలని పెంటపాడు గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఇంకా అనేక కార్యక్రమాల్లో ఆయన అభివృద్ధి చేస్తూ ఇక ముందు కూడా హెచ్చుగా ఉండి మినిస్టర్ అవ్వాలని, ఇంకా ఆ కుటుంబాంతా ఆనంద సంతోషాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కుటుంబం అంతా నా సుఖ సంతోషాలతో ఆనందం చేయాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు పెంటపాడు గ్రామంలో మన శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు 20 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు కాపుల వీధిలో ఇక్కడ సాహిబ్ గారి ఇంటి వద్ద డ్రైనేజీకి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే తాడేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే బొలిశెట్టి అంటే అభివృద్ధి అనే దిశగా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి నాయకత్వంలో మేము అందరం పనిచేయడానికి కూటమి నాయకులందరూ చాలా ఉత్సాహంతో, చాలా గౌరవ మర్యాదలతో ఉంటున్నారంటే అది కేవలం ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క మంచితనం వల్లే. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి పెంటపాడు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా 20 లక్షల రూపాయలు మరి శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు నాగసాహెబ్ గారి ఇంటికాడ నుంచి చోడిశెట్టి రామచంద్రరావు గారి ఇంటి దాకా ఒక డ్రైన్ పెట్టడం, అలాగే ఈ గ్రామంలో ఇంకా ఇతర పరిసరాల్లో కూడా కడమ అమౌంట్స్ కూడా మరి పెట్టడం జరుగుతుంది. మరి అలాగే ఈ గ్రామాన్ని బీసీ కాలనీలో కానీ, ఎస్సీ కాలనీలో కానీ అనేకమైన డ్రైన్లు ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ కింద మరి ఎక్కడైనా సరే డ్రైన్ ఎక్కడ బాగోకపోతే అక్కడ పెట్టండి అని అంటాం. అదే క్రమంలో ఈరోజు ఎక్కడ డ్రైన్లు బాగోకపోతే అక్కడ పెట్టడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం పట్టణం 1వ వార్డులో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం పట్టణం 1వ వార్డులో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ 1వ వార్డు ఇన్ఛార్జ్ ఏఎంసీ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పింఛన్ ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఏఎంసీ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ పంపిణీ ఒకరోజు ముందుగానే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు, పిన్నింటి దుర్గారావు, సలాది దుర్గాప్రసాద్, రావాడు ప్రసాద్ రెడ్డి, రావాడు దేవి చంద్రకళ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చక్కటి పండుగ వాతావరణం. ఎందుకంటే వృద్ధుల పండగ, మహిళా వృద్ధుల పండగ, వికలాంగుల పండగ, మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే డయాలసిస్ వాళ్ళకి 10,000 ఇవ్వడం జరుగుతుంది. వృద్ధులకు 4,000 ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే వికలాంగులకు 6,000 ఇవ్వడం జరుగుతుంది. అలా క్రమం తప్పకుండా ఇదివరకైతే ఎప్పుడు ఇచ్చేవారో ఎప్పుడు వెళ్ళేవాళ్ళో తెలిసేది కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా ఒకరోజు ముందే చక్కగా అందరికీ కూడా మన సచివాలయ సిబ్బంది టైం ప్రకారంగా 10:05 చాలా మట్టుకు 90-80% పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. వారందరూ కూడా చక్కగా ఈ పెన్షన్లు ఇవ్వడంలో చక్కటి పాత్ర వహిస్తున్నారు. వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
స్థానిక సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ పుంతులో ముసలమ్మ తల్లి 43వ వార్షిక మహోత్సవాలు జనవరి 1 గురువారం నుండి ప్రారంభం కానున్నాయని పుంతులో ముసలమ్మ తల్లి ఉత్సవ కమిటీ యువ ఫ్రెండ్స్ సర్కిల్ అధ్యక్షులు రాజా త్రినాథ్ తెలిపారు. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయన్నారు. జనవరి 10న అఖండ అన్న సమారాధన జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. మన తాడేపల్లిగూడెం పట్టణంలో గత 42 సంవత్సరాలుగా మన సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న మహిమగల తల్లి శ్రీ పుంతుల ముసలమ్మ అమ్మవారి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ నేడు 2026 43వ సంవత్సరంలో అడుగుపెట్టడం నిజంగా సంతోషదాయకం. గత 42 సంవత్సరాలుగా పూర్తి చేసుకుని ఈ సంవత్సరం మరి అమ్మవారి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీ సభ్యులు మరి అందరూ కూడా యువ ఫ్రెండ్స్ సభ్యులు అందరూ కలిసి నిర్ణయించి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం తాడేపల్లిగూడెం పట్టణంలో జనవరి 1వ తేదీ నుండి అమ్మవారి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించడం 5వ తేదీ వరకు ఈ 5 రోజుల కార్యక్రమం అనంతరం 10వ తేదీ అమ్మవారికి శాంతి నివేదనగా అమ్మవారి సన్నిధిలో సుమారు 10,000 మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమం మరి నిర్వహించడం జరుగుతుందని ఈ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి సమావేశం స్థానిక సత్యనగర్లోని విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠంలో నిర్వహించారు. యోగా సాధకులు కరిబండి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జీవి రామకృష్ణ, అధ్యక్షురాలు రాధిక, సెక్రటరీ ప్రేమ్ కుమార్, ఈసీ నెంబర్ కరిబండి రామకృష్ణ, బీఎస్టీ వైస్ ప్రెసిడెంట్ దుర్గారావు, పశ్చిమ గోదావరి జిల్లా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరాజు, జనార్దన్ రావు, రామచంద్రారెడ్డి, కరిబండి రామకృష్ణ, దుర్గా భవానీ, లోకేశ్వరరావు, సుభద్ర గుప్తా, అపర్ణ ప్రసాద్, ఈసీ మెంబర్లు పాల్గొన్నారు. మొదట్లో యోగా అంటే నేను కూడా అందరిలాగానే ఏదో ఆసనాలు వేయటం, సరే ధ్యానం చేయటం, సరే సహజంగా ఏదో కొన్ని మనం చదువుకున్నాయి, కొన్ని చూసినవి, ప్రత్యేకించి ఇప్పుడు వచ్చిన తర్వాత యూట్యూబ్లోనూ వాటిల్లోనూ ఎవరు దోసింది వాళ్ళు చెప్పేటువంటిది నేను అలాగే భావిస్తూ వచ్చేవాడిని. దీనిలోకి వచ్చిన తర్వాత అది ఒక ప్రత్యేకమైనటువంటి కళ. అది ప్రత్యేకమైనటువంటి కళ నుంచి విద్యగా రూపాంతరం చెంది క్రీడగా వస్తూ ఉంది. ఈరోజు అందుకనే క్రీడా శాఖ కూడా మనని గుర్తిస్తూ ఉంది. ఒకప్పుడు యోగా అంటే అది ఏదో ఒక కులానికో ఒక మతానికో లేదా ఆరోగ్యానికో మాత్రమే పరిమితమైనటువంటి ఆలోచనల నుంచి, లేదా ఆధ్యాత్మిక భావన ఉన్నటువంటి వారు, లేదా వృద్ధులైపోయి సమాజంతో సంబంధాలు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు వచ్చినటువంటి వాళ్ళు, లేదా ఏదో జ్ఞానవంతులైనటువంటి వ్యక్తులు చేసేదే యోగా అనేటువంటి భావం నుంచి ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భీమడోలు మాన్స ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కాయిన్ కలెక్షన్ కార్యక్రమం జరిగింది. ఏలూరుకు చెందిన మొహమ్మద్ అలీఖాన్ గడిచిన 35 ఏళ్లుగా సేకరించిన అతి పురాతన నాణేలు, 200 దేశాలకు చెందిన నోట్లు, కాయిన్లు, ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వం విడుదల చేసిన కరెన్సీని ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. పాఠశాల కరెస్పాండెంట్ ఎల్లమర్తి రవికుమార్ కార్యక్రమానికి సహకరించారు. భీమడోలు ఎంఈఓ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి తనూజ, రిటైర్డ్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగం రాజు, యుగంధర్ పాల్గొన్నారు. నేను గత 35 సంవత్సరాల నుండి నాణ్యాలు సేకరిస్తున్నాను. ఇలాగా భీమడోల్లో మానస స్కూల్ ప్రిన్సిపాల్ గారు రవి గారు ఆహ్వానం మేరకు వచ్చి ఇలా మానస స్కూల్లో నా ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నా 29వ ప్రదర్శన. ఇప్పటివరకు వివిధ పాఠశాలల్లో చాలా ప్రదర్శన ఏర్పాటు చేశాను. ఇందుకు గాను నా సేకరణకు మెచ్చి యూనిక్ అవార్డు, ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు కూడా ఉన్నాయండి నాకు. సుమారు నా దగ్గర 200 దేశాలకు సంబంధించిన నాణ్యాలు కానీ కరెన్సీ నోట్లు కానీ ఉన్నాయి. వివిధ సందర్భాల్లో రిలీజ్ చేసిన స్మారక నాణ్యాలు 20 రూపాయల దగ్గర నుండి 1000 రూపాయల వరకు మన ఇండియన్ స్మారక నాణ్యాలు ఉన్నాయి. ఒక 5 రూపాయల్లోనే నా దగ్గర 80 రూపాయల దాకా ఉన్నాయండి. ఇలాగ స్కూల్లో ఏర్పాటు చేయడానికి కారణం నా యొక్క వ్యాపకం కనీసం 4-5 పిల్లలన్నా అలవాటయ్యి వాళ్ళు కూడా నాణ్యాలు సేకరిస్తే అదొక మాకు ఆనందం అండి. ఈ నాణ్యాలతో పాటు వివిధ ఫ్యాన్సీ నెంబర్ నోట్లు, అదే మన కార్ నెంబర్లు, ఎవరన్నా పుట్టిన తేదీ, మనకు ప్రియమైన వారి పెళ్లి రోజు ఏదైనా మనం సేకరించవచ్చు. సుమారు ఒక 45 లక్షల దాకా ఖర్చు పెట్టి ఉంటాం. 40-45 లక్షల దాకా ఖర్చు పెట్టి ఉంటామండి.
అంటే మార్కెట్ వాల్యూ వేరే ఉంటుందండి, ఫేస్ వాల్యూ వేరే ఉంటుందండి. అది సార్ జస్ట్ హాబీ సార్, ఇది ఒక వ్యాపకం అంతే, ఏదో సరదా. మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఆలీ ఖాన్ గారి నాణాల మరియు కరెన్సీ నోట్ల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా చాలా నాణాలు, చాలా ప్రాచీనమైన నాణాలు, అన్ని దేశాలకు సంబంధించిన నాణాలు, అలాగే అన్ని దేశాలకు సంబంధించిన కరెన్సీ మరియు మన ఇండియన్ కరెన్సీ తోటే ఎలా రకరకాల అసెండింగ్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో, లేదంటే మ్యాజిక్ నెంబర్స్ గాను, లేదంటే డేట్ ఆఫ్ బర్త్స్, చాలామంది ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్, అలాగే మన దేశానికి సంబంధించిన ఎన్నో ముద్రలు, లేదంటే మన క్లాసికల్ డాన్స్కి సంబంధించిన ముద్రలు, ఇలా చాలా డిస్ప్లే చేయడం జరిగింది. దీంట్లో విద్యార్థులందరూ కూడా దీంట్లో చాలా నాలెడ్జ్, ఎన్ని నాణాలు ఉంటాయి, ఇంత కరెన్సీ ఉంది, కరెన్సీ యొక్క సీరియల్ నెంబర్స్ ఎట్లా ఉంటాయి, ఆ సీరియల్ నెంబర్స్ని ఎట్లా డిసైడ్ చేస్తారు, దాని మీద ఏ లాంగ్వేజెస్ ఉంటాయి, ఎందుకు అట్లా ఉంటాయి, ఏమేమి సింబల్స్ ఉంటాయి, ఎందుకు అట్లా ఉంటాయి, ఇదంతా కూడా కరెన్సీ మీద పూర్తి ఐడియా రావడానికి ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది. పెంటపాడు మండలం పరిమళ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని కాంతిశ్రీ ఉద్యోగ విరమణ అభినందన సత్కార కార్యక్రమం బుధవారం జరిగింది. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. అతిథులుగా దాట్ల లక్ష్మీపతిరాజు, ఎంఈఓలు ఎం శ్రీనివాస్, టీవీ రామకృష్ణ, ఉప సర్పంచ్ ఇందుకూరి నాగరాజు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ నాగవేణి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కేవీఎస్ వీరవేణి, రామాంజనేయులు, రిటైర్డ్ ఎంఈఓ ఏవి రామరాజు తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ కాంతిశ్రీ క్రమశిక్షణ గల ప్రధానోపాధ్యాయుని అని, విధి నిర్వహణ అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారని, సమర్థవంతమైన హెచ్ఎంని కొనియాడారు. అనంతరం ఆమెను ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రులు దూరంగా ఉండి ఎక్కడో ఉండి తల్లిదండ్రులు పట్టించుకొని రోజుల్లో ఇవాళ ఆ పిల్లలిద్దరూ కూడా చక్కగా మా అత్తగారు, మా అమ్మగారు ఈ రకమైన గౌరవ మర్యాదలు పొందుతూ ఉన్నారు. ఆవిడ ఉద్యోగ జీవితాన్ని సాఫల్యం చేశారని చెప్పి వాళ్ళు కితాబిస్తూ ఆనంద బాష్పాల్ని, చాలామంది ఇన్నర్గా ఆనంద బాష్పాల్ని హృదయంలో లగించారనేది నేను కూడా అభిప్రాయపడతాను. నేను కూడా ఆ స్థితికి నేను కూడా వెళ్ళాను, ఇక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటాను. అటువంటి ఆదర్శమూర్తిగా ఉన్నటువంటి కాంతిశ్రీ గారిని విద్యాక్రాంతిగా మనం అభివర్ణిస్తూ, ఆవిడ ఈ చైతన్యాన్ని ఈ ఉపాధ్యాయుల్లో పనిచేసిన ప్రతి చోట ఒక చైతన్యాన్ని, పనిచేసేటప్పుడు రెండు రకాల వాళ్ళు ఉంటారు. అవకాశవాదంగా పనిని గడుపుకుని వెళ్ళిపోయేవాళ్ళు, పనిని శ్రద్ధగా చేసి పనిని విజయవంతం చేసేవాళ్ళు. పనిని విజయవంతం చేసేవాళ్ళు మొట్టమొదట చెందినటువంటి కాంతిశ్రీ గారు ఖచ్చితంగా మనకి మంచి దిక్సూచిగా ఉన్నారు అనేది నేను అభిప్రాయపడుతూ, కాలేజీ ఎడ్యుకేషన్ 5-10 రోజులు వస్తుంది. అప్పుడు కాలేజీ కూడా లేదు. ఇక అప్పుడు అదృష్టం ఏంటంటే మా కాలేజీ అయిపోయిన తర్వాత ఇక్కడ హై స్కూల్ వచ్చింది పరిమళ రామగారు పేరు మీద. తర్వాత అప్పుడు మొట్టమొదటిలో గేట్లు నేను ఇచ్చిన ఫస్ట్ డొనేషన్ 2 గేట్లు, వెనకాల గేట్లు. తర్వాత మిడ్ డే మీల్ సెక్షన్ కొంత ఫర్నిచర్ అప్పుడు ఇచ్చాను. తర్వాత మేడం గారు అది ఏం అడగలేదు, మేము నోటంతో ఇది కావాలనే ఎప్పుడు అడగలేదు. అది సీజ్ గుడ్ అడ్మినిస్ట్రేట్ నాకు తెలుసు. ఇంకేంటంటే ఏమి అడగకుండా అన్నీ కూడా ఏ అయితే లోపల కోరుకుందో అన్నీ కూడా నేను పెట్టించుకున్నాను, నేను చేయించాను. అనమాట సూర్యచంద్రరావు అడగటం, మేస్టర్ అడగటం, సైకిల్ సీటు సరిపోదండి కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని మేస్టర్ అడిగారు. ఫర్నిచర్ కావాలన్నారు, ఆ రోజు అయితే ఇచ్చాను. అలాగే మేస్టర్ ఆవిడ చాలా మంచి అడ్మినిస్ట్రేటర్, నిజంగా సూర్యచంద్రరావు చెప్పినట్టు ఆవిడ ఈవేళ ఫిజికల్గా మెంటల్గా కూడా ఆవిడ యాక్టివ్గా ఉన్నారు. కాకపోతే గవర్నమెంట్ పెట్టిన రూల్స్ వల్ల రిటైర్డ్ కాబోతున్నారు. అది అందరికీ బాధగానే ఉన్నా తప్పనిసరి. ప్రగతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ బాడీ సమావేశం స్థానిక కార్యాలయంలో బి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఎఫ్టియు నాయకులు, యూనియన్ గౌరవ అధ్యక్షులు దానవరప్రసాద్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమితారు చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, ఎం శ్రీనివాస్, వాసు, రాంబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఈసీ సమావేశం స్థానిక కడకట్ల ఫ్లైఓవర్ రోడ్లో సంఘమిత్ర స్టడీ సర్కిల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్ము వాసు, ప్రత్యేక అతిథిగా జిల్లా సెక్రటరీ వెలగల సుబ్బారెడ్డి, విశిష్ట అతిథిగా రాష్ట్ర ఈసీ సభ్యులు గుంపుల సత్యకృష్ణ, సభ అధ్యక్షులుగా తాడేపల్లిగూడెం జోన్ అధ్యక్షులు వి సుబ్బిరెడ్డి, జోన్ ట్రెజరర్ కృష్ణారావు, ఉన్నమట్ల శ్యామలరాజు, ఎం నాగమణి తదితరులు పాల్గొన్నారు. జనవరి 20 లోపు విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు. ఆ మిత్రులు సభ్యులు అయిన
గుంపుల సత్యకృష్ణ తమ్ముడి యొక్క స్కూలు ఆవరణలో మన తాడేపల్లిగూడెం జోన్ అప్సా తరఫున జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్లో మన సభ్యుల యొక్క విధి విధానాలు, అలాగే ఫ్యూచర్లో చేయాల్సినటువంటి విషయాలు, అలాగే పిల్లలకు ఏర్పాటు చేయాల్సినటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏ రకంగా అవలంబించాలి, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చే నూతన సంవత్సరం శుభ సందర్భంగా వచ్చే సంక్రాంతి ఫెస్టివల్స్కి సంబంధించి పిల్లలకు ఆటల పోటీలు కానీ, అలాగే మహిళలకు ముగ్గుల పోటీలు కానీ, ఇవి మన అప్సా తరఫు నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఏర్పరచుకునే దిశగా ఈ రోజున ఒక జనరల్ బాడీ మీటింగ్ మా సభ్యులందరి యొక్క సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ 25-26 సంబంధించి స్పోర్ట్స్ మీట్ని జనవరి 20 లోపుగా కండక్ట్ చేయడానికి అప్సా తాడేపల్లి జోన్ నిర్ణయం తీసుకుంది విద్యార్థులకి. అదేవిధంగా ఒకరోజు రిక్రియేషన్లో భాగంగా మా పాఠశాలలో పనిచేసే టీచర్లకు కూడా ఆటల పోటీలు నిర్వహించే కార్యక్రమాన్ని జోనల్ సమావేశంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కానీ, స్కూల్ రికగ్నేషన్ వ్యవహారంలో కానీ మరి జిల్లా విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తాత్సారం చేస్తూ ఉన్నారు. అది మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ వ్యవస్థలు కాకుండా బడ్జెట్ స్కూల్స్ మావి, మా యొక్క ఆర్థిక వనరులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని అవకాశం ఉన్న ద్వారా త్వరగా రెన్యువల్స్ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తాడేపల్లి జోన్ తరఫున. తాడేపల్లిగూడెం భవితా దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి PMVK జ్యోతి దివ్యాంగుల పిల్లల మధ్య కేక్ కట్ చేయించారు. విద్యార్థులకు కేక్, ఎనర్జీ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అందజేశారు. నూతన సంవత్సరంలో పిల్లలందరూ ఆరోగ్యంగా విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. మండలానికి, జిల్లాకి మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు B కోటయ్య, ఉపాధ్యాయులు రాంబాబు, భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు SK బాలు ఈశ్వరయ్య, M చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, ఉషా, రత్నం, దివ్యాంగుల పిల్లలు, అంగన్వాడీ సెంటర్ చిన్నారులు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లో శ్రీ సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీకు ఆ విఘ్నేశ్వర స్వామి దయ వల్ల ఆయుర ఆరోగ్య ధనకనక వస్తు వాహనాన్ని కలగజేయాలని, ఎన్నో మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం. అలాగే మొదటో తారీఖు 2026 సంవత్సరం ప్రతి భక్తులు కూడా విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోండి. ఏ విఘ్నాలు లేకుండా స్వామివారి ఆ సంవత్సరం అంతా కూడా ఎంతో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాన్ని కలగజేస్తారు. వినాయకుడి దయ వల్ల ప్రతి భక్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని మరొకసారి భక్తులందరికీ కూడా 2026 అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.